గత ప్రభుత్వం హయాంలో చెత్త పన్నుపై పన్ను కూడా విధించారని చెప్పి చాలా కామెంట్స్ అయితే వచ్చేవి. అయితే ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఆ చెత్త పన్నును అయితే రద్దు చేసింది. ఈ ఈ ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు విశాఖ వాసులు అయితే ఉన్నారు. విశాఖ వాసులను అడిగి తెలుసుకుందాం ఈ చెత్త పన్ను మీద. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే చెత్త పన్ను విధించింది. ఇప్పుడేమో ఈ టీడీపీ ప్రభుత్వం అయితే దాన్ని తీసేసింది. ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన ప్రజలు ఎంతో ఇబ్బందికరంగా మారింది. మా కౌన్సిల్ మీటింగ్, నేను ఒక కార్పొరేటర్గా చెప్తున్నాను, మా కౌన్సిల్ మీటింగ్లో మేము ఎన్నో తీర్మానాలు పెట్టాము. ఎవరు కూడా వైసీపీ నాయకులు అవనివ్వండి, మేయర్ అవనివ్వండి, ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. జనాల సమస్యలు అసలు పట్టించుకోలేదు. అంతేకాకుండా చెత్త పన్ను వేసారంటే ఎంత చెత్తనా కొడకలన్నది జనాలకు తెలిసింది. జనాలు ఒక ఇంటికి 120 రూపాయలు చొప్పున వసూలు చేసి ఎంతో ఇబ్బందికి గురి చేశారు. కనీసం పారేయవలసిన చెత్త మీద కూడా పన్ను వేయడం అనేది చాలా దురదృష్టకరంగా మారింది. ఈరోజు మన టీడీపీ పాలన వచ్చిన తర్వాత మనం చెత్త పన్నుని తీసేయడం జరిగింది. ఇది చాలా మంచి రోజులని, ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఎంతో బాధలు లేకుండా బాగుంటారని మేము అనుకుంటున్నాము. ఇంకా ముందుకి పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయని తెలియజేస్తున్నాం. చెప్పండి, చెత్త ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించబడి చెత్త పన్ను చాలా దౌర్జన్యంగా వసూలు చేశారని చెప్పి అప్పుడు ప్రజలు ఎంతో గగ్గోలు పెట్టారు. ఇప్పుడు చెత్త పన్ను తీసేయడం వల్ల ఏం చెప్తారు? వైఎస్ఆర్ ప్రభుత్వంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి అనేకమైనటువంటి పన్నులతోనే అతలాకుతలమైనటువంటి సంఘటన. ఎన్నికల మేనిఫెస్టోలోని కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది 2 విషయాలు. ఒకటి, ఏదైతే పేద ప్రజలకి చెత్త పన్ను విధించారో దానిని రూపుమాపుతాం. 2, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. 2 కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు. ఈ విశాఖపట్నం పరిధిలో ఇప్పటికీ పేదల మీద బడుగు బలహీన వర్గాల మీద 8 కోట్లు నెలకి చెత్త పన్ను మీద వాళ్ళకి వచ్చింది. 8 కోట్లు ఈరోజు స్ట్రైట్గా ఈరోజు మాఫీ చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఉన్నటువంటి బడ్జెట్తోని చాలా చక్కగా అన్ని విధాల ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకున్నదో వారికి పెన్షన్లు 1వ తారీఖున ఇవ్వడం, అన్నా క్యాంటీన్లు అన్నీ ఓపెన్ చేయడం, చెత్త పన్ను అన్నిది ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేయడం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతుందో దాన్ని తీసివేయడం, ఇలాగ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కూడా కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చేసుకొని వస్తుంది. మొన్న మరి పరిపాలన విధానానికి దక్షతకి నిదర్శనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన విజయవాడలోని ఫ్లడ్స్ వచ్చినప్పుడు 10 రోజులు అక్కడే తిండి నిద్రాహారాలు మాని కూడా ఆ ప్రజలకు బాసటగా నిలిచినటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి తన వంతు సహకారాలు అందిస్తూ పరిపాలన ఏ రకంగా ఉంటుందని అతను కూడా నిరూపించడం జరిగింది. కాబట్టి విశాఖ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే ముందు ప్రతీ నెల ఇలాగ 1వ తారీఖు అయిన వెంటనే జీతాలు అందకపోయినా సరే వీళ్ళు చెత్త మా ఈ వాలంటీర్లు వ్యవస్థ వీళ్ళందరూ వచ్చి మా చెత్త పన్ను వసూలు చేస్తున్నాం, చెత్త పన్ను అని ఏపుకొని తినేశారు. అటువంటి బాధల నుంచి విముక్తి చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలు చాలా గగ్గోలు పెడతారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అసలు చెత్త మీద కూడా పన్ను విధించడం ఏంటని చెప్పి. అలాంటిది ఇప్పుడు ఆ చెత్త పన్ను అయితే ఇప్పుడు మొత్తానికి తీసేసింది ఈ ప్రభుత్వం. ఏమంటున్నారు అసలు ప్రజలు ఏమంటున్నారు? మా సోదరి మన కార్పొరేట్ సోదరి మన మంగవేరి గారు చెప్పినట్టు మరి చెత్త మీద వేసినట్టు చెత్త ప్రభుత్వం అన్నట్టు ఈ ప్రభుత్వంలోని ఆ ప్రభుత్వంలో అన్నట్టు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలోని ఈరోజు పేద ప్రజల ఆగ్రహానికి గురి ఎలాగనేది మన ఓటు ద్వారా చూపెట్టారు. కాబట్టి ఆ రోజు మేము ఏదైతే అనుకున్నామో చెత్త పన్ను అనేది చాలా దౌర్భాగ్యం, మేము ఒకటే చెప్పలేదండి. ఆ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, లేకపోతే బీజేపీ కానీ, జనసేన కానీ అన్ని పార్టీలు ముక్త కంఠంతో చెత్త పన్నును తీయాలి, పేద ప్రజలు కాపాడాలని నినాదంతో మరి ముందుకెళ్ళడం జరిగింది. ఆ రకంగా తీసివేయడం జరిగింది. కూటమి దీన్ని మేము వాళ్ళకి హర్షం మా విశాఖ ప్రజల తరపున వ్యక్తం చేస్తున్నాం మీ ద్వారా. చెప్పండి, మీరు విశాఖ వాసిగా చెత్త పన్ను ఇంతకుముందు కట్టిన ప్రజలంతా గోల్ చేశారు, ఇప్పుడు అదే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు చెత్త పన్ను తీసేయడం, ఈ ప్రభుత్వం తీసేయడం వల్ల దానిపైన మీరు ఏం చెప్తారు? ఇవాళ విశాఖపట్నం నగరమే కాదు యావత్ స్టేట్ అంతా కూడా వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వాలు చెత్త పన్ను కానీ, బాత్రూమ్ పన్ను కానీ అన్ని పన్నులు విధించారు. ఆ పన్నులన్నీ కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్నుని తీయడం అనేది ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా వీధుల్లో ఆడవాళ్ళు తిరుగుతున్నాం కదా, అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే చెత్త మీద పన్నేటి అని చెప్పి చాలా విమర్శలు చేశారు. ఆ విమర్శలను కూడా తిప్పికొట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో
పన్నులు అనేక రకాల పన్నులపై మాపై భారం వేస్తున్నారు. అలాంటిది చెత్త మీద కూడా పన్నులు విధించారని చెప్పి అప్పుడు ఆ ప్రభుత్వం హయాంలో అయితే ప్రజలైతే ఎంత గగ్గోలు పెట్టినా ఆ ప్రభుత్వం అయితే ఎటువంటి కనికారం చూపించలేదు. కానీ ఇప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం మొత్తం మీద ఆ చెత్త ఇంటికి 120 రూపాయల లెక్కన వసూలు చేసేవారు. అయితే విశాఖలో మొత్తం చూసుకుంటే 8 కోట్లు దాని మీద ఆదాయం అయితే వచ్చేది. ఆ ఆదాయం కోసం ఆఫ్టర్ ఆల్ 8 కోట్ల కోసం ప్రజల్ని అనేక ఇబ్బందులు పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో చాలా బాధపడ్డాం. అయితే ఇప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆ చెత్త పన్ను తీసేయడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పి విశాఖ ప్రజలైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.